ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో విద్యార్థి తౌషిక్ మృతి ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుమతి లేకుండా కోచింగ్ సెంటర్ నడుపుతూ విద్యార్థి మృతి చెందిన నేపథ్యంలో యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేసును పక్కదారి పట్టిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ బాధితులకు న్యాయం జరగకపోతే విజయవాడ కేంద్రంగా ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆయన ఏమి ఇంతవరకు స్పందించలే. ఆయన అంతా అసెంబ్లీలో ఆటలాడుకుంటున్నారు తప్ప ఇక్కడ ఏం మాట్లాడలే. నీ కాన్స్టిట్యున్సీలో ఒక పిల్లోడు చచ్చిపోతే మంచో చెడో చెప్పాల్సినటువంటి ఒక మంత్రి స్థాయి బాధ్యతలో ఉన్నటువంటి స్వామి గారు అసలు ఎక్కడున్నాడో ఎవరికి అర్థం కానట్టు పరిస్థితి. పోనీ ఇన్ఛార్జి మినిస్టరు ఆనవ రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు. జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే రోజు పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో విపరీతంగా వస్తూ ఉంటే దాని గురించి ఏం మాట్లాడలే. కాబట్టి మంత్రి గారు తక్షణం జోక్యం చేసుకోవాలి. దోషులను కాపాడడానికి కాదు, దోషులను శిక్షించడానికి, అన్యాయానికి గురైనటువంటి కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవడానికి కావాల్సిన ప్రయత్నం చేయమని చెప్పేసి మేము సిపిఐ రాష్ట్ర సమితిగా జ్యుడిషియరీ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తూ ఇక్కడ అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అమ్మడమైనటువంటి వారిని మొత్తం ఉద్యోగాల నుంచి టర్మినేట్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంబంధించి ఆయన ఏమి ఇంతవరకు స్పందించలే.